ఇప్పుడే చోడవరంలో బస్సు దిగామండి. చాలా వేడిగా ఉంది. దాహం కూడా వేస్తుంది. ఇక్కడ ఎలాగా క్రష్ బావుంటుందని ముందుగా క్రష్ తాగామనమాట. క్రష్ తాగి ఈ పక్కనే మాకిష్టమైన స్వీట్ షాప్ కూడా ఉంటుందండి. ఇక్కడ స్వీట్స్ బావుంటాయి. అంటే కాజా, కోవా బిళ్ళలైతే చాలా బావుంటాయి. మాకు కూడా అవే ఇష్టం. అందుకని అవి కొనుక్కొని ఇంక గుడికైతే బయలుదేరాము. గుడి తర్వాతే కాంప్లెక్స్ ఉంటుందనమాట. అందుకని ఏకంగా ఇవి కొనుక్కొని అలా గుడికెళ్ళి అలాగా బస్ కూడా ఎక్కియొచ్చు కదా అని అలాగా అక్కడ దిగామనమాట. ఇప్పుడే దర్శనం చేసుకోవడానికని గుడి లోపలికి వచ్చాము. తక్కువ మంది జనమే ఉన్నారండి. దర్శనమైతే మాకు చాలా బాగా అయ్యింది. నేను చోడవరం వినాయకుడని ఒక వీడియో లింక్ ఇక్కడ ఇస్తాను. అది చూడండి. అందులో దేవుడు ఇంకా బాగా వినాయకుడి దర్శనం చాలా బాగా అవుతుంది. ఇదంతా గర్భాలయంలోనే అంటే ఆలయం లోపల ధ్వజస్తంభము అది అండి. అయితే దర్శనం అయితే అయిపోయింది. లడ్డూ ప్రసాదం ఇచ్చారు. ఇది దీని పక్కనే 63 అడుగుల మట్టి వినాయకుడిని పెట్టారు. మీరు గూడా చూడండి. చాలా అంటే చాలా బావుందండి. చోడవరంలో ఇంత పెద్ద విగ్రహం పెట్టడం ఇదే మొదటిసారని అనుకుంటున్నాను. ఇదే మొదటిసారి కూడాను. ఇంక ఈ విగ్రహం చూసాక కోలాటం అది జరుగుతుందండి. ఈ వెనకాలే ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. కాకపోతే ఇంక టైం అయిపోయింది. సాయంత్రం అయిపోయింది. 6:15 అయిపోయింది. ఇంక మళ్ళీ బస్సులు ఉండవని ఇంక మేము ఈ వినాయకుడిని దర్శించుకొని ఇంకా బస్ ఎక్కేసి ఇంటికైతే వచ్చేసామండి. ఈ విధంగా చోడవరం వినాయకుడిని దర్శించుకున్నాం. ఈ వీడియో గాని నచ్చితే